వెతుకుతున్న ఆన్సర్ ఇది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 6th వన్, ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన ప్రశ్న. అంటే రిపోర్టెడ్ స్పీచ్, నేరేషన్ అన్నమాట. రిపోర్టెడ్ స్పీచ్ ఆర్ నేరేషన్. హీ సెడ్ టు మీ ఐ గో ఫర్ ఏ వాక్ డైలీ. ఈ ఐ అనేది హీగా మారుతుంది. అలాగే గో అనేది గోస్గా మారుతుంది. ఈ రెండు విషయాలు కనుక మీరు గుర్తించినట్టయితే హీ గోస్ అనేది ఎక్కడుందో వెతికి పట్టుకోగలిగితే అదే సరైనటువంటి సమాధానం. సో హీ గోస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం వెతుకుతున్నటువంటి సమాధానం ఇదే అన్నమాట. అయితే హీ వచ్చినప్పుడు గో ఎందుకు రాదు, హీ వచ్చినప్పుడు గోస్ ఎందుకు వస్తుంది అంటే ఇంతకుముందు మనం చూసినటువంటి రూల్ ఉంది. హీ, షీ, ఇట్లు వచ్చినప్పుడు మనకు వర్బ్ చివరన ఎస్ అనేది వస్తుంది. అంటే గో బదులు ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తాయి అనేది పాయింట్, నేర్చుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి 7th వన్, ఏ వర్డ్ హ్యాస్ బీన్ రిటన్ ఇన్ 4 different ways అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్లీ స్పెల్డ్. సింపుల్గా ఇది స్పెల్లింగ్ సంబంధించినటువంటి సెక్షన్, స్పెల్లింగ్ సంబంధించింది. దీంట్లో మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు, సరైన స్పెల్లింగ్ గుర్తించడమే. సో ఏ, సి, డి ఈ 3 కూడా తప్పు. మనం వెతుకుతున్నటువంటి సమాధానం సైకాలజీ. దీంట్లో మొదలు కనిపించేటటువంటి పి ఏదైతుందో ఇది సైలెంట్ లెటర్ అని చెప్పి మనందరికి కూడా తెలుసు. కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సూడో, సైకాలజీ ఇట్లా కొన్ని వర్డ్స్కి మనకు ముందు పి అనేది సైలెంట్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న 8th, హీ ఈజ్ ఇన్కాంపిటెంట్, హీ ఈజ్ పొలైట్. చేంజ్ ఇంటూ కాంపౌండ్ సెంటెన్స్. సో 2 సెంటెన్స్లు ఇవ్వబడ్డాయి. దీనిని మనం కలిపి కంబైన్ చేస్తూ ఒక కాంపౌండ్ సెంటెన్స్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రశ్న ఒకసారి చూసినట్టయితే హీ ఈజ్ ఇన్కాంపిటెంట్ అంటే అతడు అసమర్థుడు, ఎబిలిటీ లేనివాడు, కెపాసిటీ లేనివాడు అని చెప్పి అర్థం వస్తుంది. హీ ఈజ్ పొలైట్ అతడు మర్యాదస్తుడు అంటే ఒక నెగిటివ్ పాయింట్ ఒక పాజిటివ్ పాయింట్ రెండింటిని కూడా కలిపాడు. ఒకసారి కనుక ఆన్సర్లు చూసినట్టయితే ఏ, యాజ్ హీ ఈజ్ ఇన్కాంపిటెంట్ హీ ఈజ్ పొలైట్. అతడు ఇన్కాంపిటెంట్ కాబట్టి అతడు మర్యాదస్తుడు అనేది దీని యొక్క మీనింగ్. ఇది సరైన మీనింగ్ ఇవ్వడం లేదు. అతడు సమర్థత లేనివాడు కాబట్టి మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాడు అనేది మీనింగ్లెస్ సెంటెన్స్. దీనికి ఏ రకం కూడా ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం లేదు, కాబట్టి ఇది సరైనది కాదు. ఇక రెండోది వచ్చేసి హీ ఈజ్ ఇన్కాంపిటెంట్ అండ్ హీ ఈజ్ పొలైట్. ఇది కొంత మటుకు సమాధానం అలాగా అనిపిస్తుంది. దీన్ని పక్కన పెట్టేసి చివరికి మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఇక్కడ కంజంక్షన్గా అండ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది ఒక కాంపౌండ్ సెంటెన్స్ అని మనం గుర్తుపట్టచ్చు. ఇక మూడవది సి, బికాజ్ హీ ఈజ్ ఇన్కాంపిటెంట్ హీ ఈజ్ పొలైట్. అతడు అసమర్థుడు కాబట్టి అతడు మర్యాదపూర్వకంగా ఉంటాడు అనేది మళ్ళీ సేమ్ పైన చెప్పిన దానిలాగానే లాజిక్ లేకుండా ఉంది. ఇక చివరిది హీ ఈజ్ ఇన్కాంపిటెంట్ బట్ హీ ఈజ్ పొలైట్. అతడు అసమర్థుడే కానీ అతడు మర్యాదస్తుడు. ఇది సరైనటువంటి సమాధానం. అయితే బి అనేదానికి డి అనేదానికి అసలు డిఫరెన్స్ ఏంటంటే, ఎందుకంటే రెండిట్లో కూడా ఒక కంజంక్షన్ అనేది వచ్చింది. ఎట్లాంటి కంజంక్షన్? కోఆర్డినేట్ కంజంక్షన్ అంటే రెండుటిని కలిపేటటువంటి ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ వచ్చింది. అది ఇక్కడ అండ్, ఇక్కడనేమో బట్. మరి తేడా ఏంటంటే అండ్ వల్ల ఈ రెండు వాక్యాలకు మధ్యలో సంబంధం అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం లేదు. అంటే ఈ వాక్యం వేరే ఈ వాక్యం వేరే అనే మీనింగ్ వస్తుంది. కానీ బట్ వల్ల ఈ రెండుకి ఒక రీజన్ అండ్ రిజల్ట్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. అతడు ఇన్కాంపిటెంట్ అయినప్పటికీ కూడా అతడు మర్యాదస్తుడు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. కాబట్టి ఇది సరైనటువంటి సమాధానం అవుతుంది. నెక్స్ట్ 9th వన్, I turn dash the TV when I don't like the program. When I don't like the program, I turn dash the TV. నాకు ఒక ప్రోగ్రామ్ నచ్చినప్పుడు నేను టీవీని ఏం చేస్తానంటే జనరల్గా టర్న్ ఆఫ్ చేస్తాము, స్విచ్ ఆఫ్ చేస్తాము. మనము టర్న్ ఆఫ్ చేస్తాము. స్విచ్ ఆఫ్ అనేది జనరల్గా మొబైల్స్కి యూజ్ చేసేటటువంటి వర్డ్. టర్న్ ఆఫ్ అనేది టీవీలకు ఇట్లాంటి వాటికి ఉపయోగించేటటువంటి ఒక వర్డ్ అనమాట. సో ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అంటే ఒక వర్బ్
ఒక ప్రిపోజిషన్తో కలిసి ఏర్పడేది ఫ్రేజల్ వర్బ్ అనమాట. ఇక్కడ టర్న్ ఆఫ్ అనేది ఫ్రేజల్ వర్బ్. టర్న్ ఆఫ్ అనేది ఫ్రేజల్ వర్బ్. టర్న్ అనేదేమో వర్బ్, ఆఫ్ అనేదేమో ప్రిపోజిషన్. ఈ రెండు కాంబినేషన్ వల్ల ఏర్పడి ఫ్రేజల్ వర్బ్ ఏర్పడ్డది. ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్. టర్న్ ఆన్, టర్న్ ఆఫ్. ఆన్ చేయడము, ఆఫ్ చేయడము, ఆఫ్ చేయడము, ఆన్ చేయడము. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో 9th వన్ ఇదనమాట ఆన్సర్. ఇక 10th వన్ ఏ పర్సన్ విత్ ఏ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీ ఆక్యుపేషన్. ఇది ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ సంబంధించినటువంటి ప్రశ్న. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే వొకాబులరీకి సంబంధించిన ప్రశ్న. సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటాము అంటే ఆన్సర్ ఏంటంటే వెటరన్ అని చెప్పి అంటాము. వెటరన్ అంటే ఒక ఫీల్డ్లో చాలా సంవత్సరాలు పనిచేసి మంచి అనుభవం సంపాదించినటువంటి వ్యక్తిని మనం వెటరన్ అని చెప్పి అంటాము. జీనియస్ అంటే ఏ పర్సన్ విత్ హై ఇంటెలిజెన్స్, మంచి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. సీజన్డ్ అంటే ఒకే పనిని చాలాసార్లు చేయడం వల్ల ఆ స్కిల్ చాలా ఎక్కువగా వంటబట్టినటువంటి వ్యక్తి అనమాట. ఆ స్కిల్ నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఇక అంబిడెక్స్ట్రస్ అంటే ఒక పనిని రెండు చేతులతోనూ కూడా సమానంగా చేయగలిగినటువంటి వ్యక్తిని అంబిడెక్స్ట్రస్ అని చెప్పి అంటారు. అందువల్ల ఈ 4 సరైన సమాధానం వెటరన్ అని చెప్పి తెలుసుకోవచ్చు.